గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో చాలా మంది ప్రముఖులు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే కవిత గారు కస్టడీ పొడిగించారు. ప్రస్తుతం ఆవిడ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆవిడ అసలు తిహార్ జైల్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కవిత గారు తిహార్ జైలు అంటే కస్టడీ పొడిగించారు ఏప్రిల్ 9th వరకు. సో ఆవిడ తిహార్ జైల్లో ప్రస్తుతం నార్మల్ ఒక ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. సో అసలు ఆ తిహార్ జైల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఏప్రిల్ 9th కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా, లేదా ఈవిడికి బెయిల్ వస్తుందంటారా, అసలు ఏం జరగబోతుందంటారు? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళకు చాలామందికి బెయిల్ రాని సందర్భాన్ని మనం చూస్తాం. ఎస్ సార్. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి అయితే దాదాపు సంవత్సరం దాటిపోయింది. అతనికి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కొంతమందికి బెయిల్ వచ్చినప్పటికీ కండిషన్ బెయిల్స్, వాళ్ళ ఇంట్లో సమస్యలు లేకపోతే ఆ పిల్లలకు సంబంధించి ఇలాంటి సమస్యలతో కండిషన్ బెయిల్స్ వస్తున్నాయి తప్పించి మద్యం కేసుకు సంబంధించి బెయిల్ వచ్చిన అరెస్ట్ అయిన వారిలో ఇప్పటి వరకు సంపూర్ణమైన బెయిల్ అయితే ఎవరికి రాలేదు. అదే కంటిన్యూ కవితకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది తన వద్ద పనిచేసిన వాళ్ళు, సౌత్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారడం జరిగింది. మొదట్లో కవిత కేసును మనం పరిశీలించినట్టయితే ఇది సంవత్సరం క్రితం ప్రారంభమైంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్నికల సందర్భంగానే ఈ కేసు. గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కవితను అరెస్ట్ చేయనందుకే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయనే ఒక ఇది వచ్చింది. ఈ ఎన్నికల సందర్భంగా కవిత అరెస్ట్ అయింది. ఈ సంవత్సర కాలం అంతా కూడా కవితను 3 సార్లు విచారించడం జరిగింది. ఆ సందర్భంలోనే టీవీలకు చాలామంది అతుక్కుపోయి చూడడం జరిగింది. కవితని ఈరోజు అరెస్ట్ చేస్తారా అని చాలా ఒక మన క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు, జనరల్ 2020 మ్యాచ్లు చూస్తుంటారు. క్యూరియాసిటీ కవితను అరెస్ట్ చేస్తుందా సిబిఐ, ఈడీ చేస్తుందా అన్న తర్వాత తను కొంతవరకు సిబిఐ దగ్గర నుంచి ఏదో ఫెసిలిటీస్ తెచ్చుకున్నట్టుంది. నన్ను ఆడవాళ్ళకు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ చేయాలి, దానికి సంబంధించి మేము ఆఫీస్కి రాము అంటే సుప్రీంకోర్టుగా కొంత కన్సిడర్ చేసింది. మా తదుపరి ఆదేశాలు ఉన్నంత వరకు మీరు అరెస్ట్ చేయొద్దని ఏదో చెప్పినట్టుంది. కానీ మళ్ళీ ఈడీ అలవాటు అయితే సిబిఐ ఎప్పుడైతే మొదట ఒక సాక్షిగా తీసుకున్న సిబిఐ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈమెను కూడా అందులో అక్యూజ్గా చేర్చడం జరిగింది. అక్యూజ్గా చేర్చిన తర్వాత ఇక పరిణామాలన్నీ చాలా ఫాస్ట్గా జరగడం జరిగింది. తర్వాత ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందంటే ఎవరైతే అప్రూవర్గా మారడం జరిగిందో అప్రూవర్గా మారిన తర్వాత సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి వీళ్ళు 100 కోట్ల రూపాయలు లంచం ఇవ్వచూపారు అన్నప్పటి నుంచి అక్కడి నుంచి అది ఇంకా ఎక్కువనే ఉంది. అది 1500 కోట్లకు పెరిగిందని చాలా రకరకాల ఊహాగానాలు చెప్తున్నప్పటికీ ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఒకసారి ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇక సిబిఐ కంటే కూడా ఈడీకి అత్యధికంగా శక్తివంతంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిబిఐకి ఈడీకి ఒకసారి మనం తేడాన్ని గమనించినట్టయితే సిబిఐ ఒక కేసు నమోదు చేసినట్టయితే ఎవరి మీద అయితే కేసు నమోదు చేసిందో దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంటుంది. అందుకే సిబిఐ కేసులు చాలా వరకు వీగిపోతుంటాయి, వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతుంటారు. సిబిఐ కేసులు 100 మంది మీద కేసులు పెడితే దాదాపు 1-2 ప్రూవ్ అయిన కేసులు ఉంటాయి. 98 కేసులు అవి కోర్టు కొట్టేస్తున్న సందర్భం. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడేంత వరకు కూడా వీళ్ళు ఆ కేసుకు సంబంధించి సంపూర్ణంగా వీళ్ళది బాధ్యత. ఆధారాలతో సహా నిరూపించాలి. ఆధారాలతో సహా వాళ్ళు దోషులుగా నిర్ధారించే పని మొత్తం సిబిఐ తీసుకోవాలి. కానీ ఈడీ కేసును పరిశీలించినట్టయితే ఈడీ కేసు పెట్టిన తర్వాత ఎవరినైతే అక్యూజ్డ్గా చూపిస్తారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అప్పటిదాకా ఈడీకి సంబంధం లేదు. ఈడీ ఒకసారి కేసు పెట్టింది, వాళ్ళ మీద సాక్ష్యాధారాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. ఆ కోర్టు ఏదైతే సబ్మిట్ చేసిందో వీళ్ళు వెళ్ళి అది తప్పు, వాళ్ళు ఎన్ని ఛార్జ్ షీట్లో ఎన్ని రాసిరో ఒక్కొక్కటిగా ఇది నేను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ప్రూవ్ చేసుకుంటూ రావాలి. వీళ్ళ బాధ్యత. ఎవరైతే దోషులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము నిర్దోషులం అని చెప్పి వాళ్ళు ఈడీ ముందు వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి. సిబిఐకి ఏమో సిబిఐ చేయాలి. ఈ తేడా. అందుకే ఈడీ అంటే చాలామంది కూడా భయపడుతుంటారు. ఈడీ కేసు పెట్టిన తర్వాత ఇక ఈడీకి సంబంధం ఉండదు, వాళ్ళకున్న ఆధారాలని కోర్టుకి ఇస్తారు. వీళ్ళు వెళ్ళి ఆ కోర్టులో మేము నిర్దోషులం అని ప్రూవ్ చేసుకోవాలి. కవిత కేసు ఏమైందంటే అది ఈడీకి వెళ్ళింది. ఈడీకి వెళ్ళిన తర్వాత తన కేసును కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. నాకు ఫెసిలిటీస్ కావాలి అవన్నీ. ఒకసారి ఈడీ కేసు ఒక రోజు ముందుగానే 2 రోజుల ముందుగానే ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకి తన కేసును కూడా వాపసు తీసుకోవడం జరిగింది.
నాకు బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగింది. బెయిల్ కూడా మంజూరు చేయలేదు. తర్వాత మొదట 5 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది, తర్వాత 3 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తిహార్ జైలుకి తరలించడం జరిగింది. నెక్స్ట్ ఈ మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అని మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కేసు మనం పూర్తిగా ఈవెందో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రి. మనం చూసినట్టయితే గతంలో ఏ ముఖ్యమంత్రులు అయినా ఒకవేళ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు రాజీనామా చేసి అరెస్ట్ అయిన సందర్భాలు చూడొచ్చు. మనం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు సందర్భంగా, అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన సందర్భంగా తన ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు రబ్రీదేవికి అప్పగించి తర్వాత తను అరెస్ట్ చేయడం జరిగింది. జయలలిత సైతం అరెస్టు సందర్భంగా ఆమె కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఒక కేసుతోటి ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా తన పార్టీకి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది. తను జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. పన్నీర్ సెల్వం అతన్ని పెట్టడం జరిగింది. తను ఇక్కడ మొదటిసారిగా మనం చూసుకున్నట్టయితే తను జైల్లో ఉండి పరిపాలన సాగిస్తుంది. దాదాపు 4-5 రోజులు అయింది అరెస్ట్ అయ్యి. ఇప్పటికి కూడా తను రాజీనామా అయితే చేయలేదు. తన కేసు తనే వాదించుకుంటున్నాడు. ఈడీకి తనే ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే ఈడీ ఎగ్జామ్షన్స్ ఇవ్వనప్పుడు ఈమె ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కూతురు కావచ్చు. కానీ మొత్తం ఇదంతా కూడా సౌత్ గ్రూప్ నుంచి నడిచింది. ఈమెనే మొత్తం ప్రధాన సూత్రధారి అని చెప్పి ఈడీ కానీ సిబిఐ కానీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. దాంతోపాటుగా ఎవరైతే అప్రూవల్గా మారడం జరిగిందో, అప్రూవల్గా మారిన వారు ఈ కేసుతో పూర్తి సంబంధాలు కవిత ప్రోద్బలంతో చేశామని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా కేసు బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. సిబిఐ వాళ్ళు కానీ ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తుంటారు, బయటకు వెళ్తే ఇదని. కాబట్టి ఇది చాలా సందర్భాల్లో మనీష్ సిసోడియా బెయిల్ కోసం పిటిషన్ను కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ప్రతి సందర్భంలో అతను తిరస్కరించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి కవిత కేసు విషయంలో ఈడీ కేసు లిక్కర్ స్కామ్ కేసు కాబట్టి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మహిళ అని ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో అందరూ జెంట్సే ఉంటారు. జనరల్గా లిక్కర్ అంటేనే జనరల్గా జెంట్స్కు ముడిపడి ఉండే అంశం. మేజర్గా ఇప్పుడు కవిత వేరే కేసులలో ఇరుక్కుంటే పెద్ద పబ్లిక్ పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ లిక్కర్ కేసు అనేసరికి వైరల్ కూడా అవుతుంది. మనం ఆమె ఏదో ఇంటర్వ్యూ సందర్భంగా ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే, నేను ఆదాయం కోల్పోయినా సరే నేను లిక్కర్ మీద బ్యాన్ చేస్తానని చెప్పిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలుగా వైరల్గా అవుతుంది. అలా ముఖ్యమంత్రి అయితే నేను లిక్కర్నే బ్యాన్ చేస్తామన్న వ్యక్తి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అని చెప్పి కొంత తెలంగాణ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో, దాంతోపాటుగా ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చినప్పుడు కానీ వీళ్ళు వచ్చినప్పుడు విమర్శలు, తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి చేరవేర్చారు, ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో బెయిల్ రావడం అయితే అంత ఈజీ కాదని మనం అనుకుంటాం. అంటే సార్, అంతకుముందు ఆవిడ ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఇది ఇల్లీగల్ కేసు, నా మీద అన్యాయంగా నన్ను అక్రమంగా ఇరికిచ్చారని ఒకసారి దానిలో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అలాగే ఇప్పుడు ఆల్రెడీ కస్టడీలోకి తిహార్ జైలుకి వెళ్ళాక కూడా నేను జైలు వల్ల వసతులు బాగాలేవు, సో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని, అంటే బెయిల్ ఇవ్వండనో ఆర్డర్స్ ఏదైనా ఇక్కడ ఉండడం బాగాలేదు అని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. సో అవేమన్నా పట్టించుకొని అట్లీస్ట్ ఆమెను ఇంకా వేరే ప్లేస్కి తరలించే అవకాశం కానీ, లేదంటే తాత్కాలిక బెయిల్ ఏమైనా మంజూరు చేసే అవకాశం అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? జైలు అంటే జైలే. ఓకే, అంటే వసతులు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు. జైలు ఫెసిలిటీస్ అంటే జైలు ఫెసిలిటీస్ మిగతా వాళ్ళకు ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే తను చెప్పాల్సింది ఏంటంటే, నాతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ లేవు, జైల్లో ఉండని కూడా వాళ్ళకి కొంచెం మర్యాదగా చూడాలి అని చెప్పాలి. కానీ నాకే బాగాలేదంటే కాదు. జైలు అంటేనే ఇక నీకు జైలు జీవితం అంటేనే నువ్వు ఒక విధంగా సమాజానికి దూరంగా నిన్ను బంధించడం అన్నట్టు, నీకు స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు ఏం చెప్తాను వెళ్ళాలి. జైలు జీవితంలో ఉన్నప్పుడు ఇంకా ఫెసిలిటీస్ కోరుకోవడం అనేది తప్పు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి, అంతవరకే ఉంటుంది. తనకు నచ్చినట్టు బయట ఉండే వాళ్ళకు చాలామంది ఎందుకు జైలు జీవితాన్ని కోరుకోరంటే, నీకు బయట ఉండే స్వాతంత్రం జైల్లో ఉండదు కాబట్టి, స్వేచ్ఛ ఉండదు కాబట్టి జైల్లోకి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. ఇంకోటి మీరు చెప్పారు, నా మీద అక్రమంగా పెట్టారు కేసులు అని చెప్పేసి. ఎవరైనా అక్రమంగా పెట్టారని చెప్తారు, కానీ నేను చేశానని చెప్పి ఎవరు చెప్పరు. మర్డర్ చేసిన వాళ్ళు కూడా నేనేం చేసినా నేను చేయలేదు, నా మీద అనవసరంగా నింద మోపారని చెప్తారు. కాబట్టి ఇది మామూలే. వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాధారాలతోటి వాళ్ళు ఈవెన్ అరెస్ట్ చేశారనేది కోర్టు చూస్తుంది. ఎందుకంటే
ఈ పోలీసులు సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాల వరకు తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయడం వరకే వీళ్ళ డ్యూటీ. తర్వాత వీళ్ళ డ్యూటీ ఉండదు. ఇంకా మొత్తం లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. లీగల్గా వీళ్ళ అడ్వకేట్ ఎంతవరకు వాటిని ఈమె చేసిన కేసులు ఎంతవరకు తప్పని ప్రూవ్ చేయగలుగుతాడు. సిబిఐ అయితే సిబిఐ ప్రూవ్ చేయాలి. ఇది ఈడీ కేసు కాబట్టి వీళ్ళ అడ్వకేటే వీళ్ళే మేము ఇది చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోగలగాలి. ప్రూవ్ చేసుకుంటే ఈడీ ఒకవేళ సుప్రీంకోర్టు ఒకవేళ స్పెషల్ కోర్టు స్పెషల్ కోర్టు ఉంది కదా, ఆ కోర్టు కనుక వీళ్ళ ఆర్గ్యుమెంట్తో ఒకవేళ వాళ్ళు కరెక్టే అని ఏకీభవించినట్టయితే అప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక జైలు ఫెసిలిటీస్ అన్నప్పుడు జైలు ఫెసిలిటీస్ ప్రత్యేకంగా ఏం కల్పించరు. అంటే ఫెసిలిటీస్ అని కాదు సార్, సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని రకాల బిల్డింగ్స్లో ఉంచేసి లైక్ గృహ నిర్బంధం లాగా చేస్తారు కదా. వాళ్ళకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెడికల్ ఇవి ఖచ్చితంగా నీకు జైలుకి వెళ్ళినప్పుడు కానీ అరెస్ట్ చేసిన వెంటనే ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఫస్ట్ చేసేది వాళ్ళు హెల్త్ చెకప్ చేస్తారు. హెల్త్ బీపీ డౌన్ అయింది అప్ అయిందంటే అది మామూలుగానే అవుతుంటుంది. మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు అవుతుంది. ఒక పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతున్నారు, నేను అరెస్ట్ చేస్తున్నానంటే బీపీ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మెడికల్ సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆమె ఒక జీవితం నుంచి మరొక జీవితం మారినప్పుడు అది కష్టసాధ్యంగా ఉంటుంది. అనుకోని ఉన్నది కదా. జనరల్గా ఏంటంటే సరే తను చదువుకొని వచ్చింది, తర్వాత ఉద్యమంలో పాల్గొన్నది, ఒక సీఎం కూతురుగా ఒక హోదాను అనుభవించింది, బతుకమ్మ పేరుతో ఒక దీన్ని నడిపించడం జరిగింది. ఒక ఏమంటారు ఒక పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోవడం అంటారు కదా, డౌన్ఫాల్. మరీ డౌన్ఫాల్ అయినా ఓకే, కానీ జైలు జీవితం అనే డౌన్ఫాల్కి వెళ్ళినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కష్టం అవుద్ది. ఒకవేళ నిజంగానే ఆమె కేసులో లేకపోతే సంతోషం. ఎందుకంటే అనవసరంగా ఒకరి మీద నింద వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది జీవితాంతం వాళ్ళకు ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఎవరికైనా ఒకసారి వాళ్ళు నిజంగా కవిత కనుక లేకపోతే ఈ కేసులో ఇది సిబిఐ వాళ్ళది ఈడీ వాళ్ళది తప్పుగా చెప్పొచ్చు. ఒక అమ్మాయిని ఒక మహిళను ఆ విధంగా తీసుకెళ్లి జైలు జీవితం అనిపించడం అనేది అది ఎప్పటికి కూడా చరిత్రలో మర్చిపోలేకుండా మచ్చగా మిగిలిపోతుంది. ఒకవేళ నిజంగానే ఇన్వాల్వ్ అయితే అది కూడా మర్చేయము. ఎందుకంటే ఒక సీఎం కూతురుగా ఉండి తన పరువు తను తీసుకోవడంతో పాటుగా తన కుటుంబ సభ్యుల విషయ సంబంధం నిజం చెప్పండి. మీ తెలంగాణ ఎవరైనా మనం వెళ్ళినా మీ తెలంగాణ అమ్మాయి లిక్కర్ స్కామ్లా ఇరుక్కుందంట. కాబట్టి మనం చేసే ప్రతి పని ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కొంత మనతో పాటు మన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితిలో మనం చేసే పని మనతో పాటు సమాజానికి మన ఇంటి వాళ్ళకు మనకు చుట్టూన్న వాళ్ళకు కూడా అది అంటుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం. అందుకే సెలబ్రిటీస్ కానీ సినిమా స్టార్లు కానీ ఏం చేస్తున్నారు అనేది మీద నిఘా ఉంటుంది. నువ్వు సాధారణ మహిళవు, సాధారణ అయితే నిన్ను ఎవరు పట్టించుకోరు. నీ కాలనీలో నీ చుట్టుపక్కల నలుగురు తెలుస్తుంది ఏమైనా చేస్తే. కానీ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఒక ఎంపీగా పనిచేసింది, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా చర్చ అయింది. కాబట్టి ఆ వైపుగా ఒక పని చేసేటప్పుడు మనకు దీనివల్ల నీకు లిక్కర్ స్కామ్ వల్ల ఏమొస్తుంది, డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నావు, కానీ నీకు ఎంత డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ నీకు అన్ని అందులో 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి తెలియదు. కానీ ఈ డ్యామేజ్ నువ్వు 1000 కోట్లు పెట్టినా ఈ డ్యామేజ్ నీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎప్పటికి ఉంటుంది కదా, లైఫ్ లాంగే కాదు తర్వాత తరానికి కూడా అదొక చరిత్ర. లిక్కర్ స్కామ్ అంటే గుర్తొస్తుంది, మన చరిత్రలో ఎప్పటికి ఉంటుంది. కాబట్టి కొంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండే వాళ్ళు నిజంగానే ఒకవేళ సీఎంలు హోదాలో ఉన్న వాళ్ళ పిల్లలు చాలామంది కూడా సీఎం హోదాలో ఉన్న పిల్లలు వాళ్ళకు ఇక తన పేరెంట్స్దే మాకు రాజ్యం అని చెప్పి చాలా కేసుల్లో ఇరుక్కున్న సందర్భాలు, చాలా సందర్భాల్లో వాళ్ళ మీద కేసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటిని వీళ్ళకే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరైతే మంచి హోదా ఉండి మంచి పేరున్న తల్లిదండ్రులకి అది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత కేసు విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా తను ఆ కేసులో తను చెప్పినట్టుగా లేనట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఈడీకి ఏమైతే ఖచ్చితంగా నాకేం సంబంధం లేదు, నా మీద మోసపూరితంగానే కుట్రపూరితంగా నా మీద కేసు నమోదు చేశారని ఒకవేళ ప్రూవ్ చేసుకున్నట్టయితే తనకు సానుభూతి ఖచ్చితంగా వస్తుంది. అనవసరంగా వీళ్ళు పెట్టారులే ఏమో మంచిదే అనే ఒక అభిప్రాయం వస్తుంది. నీ మీద నింద పడ్డప్పుడు ఆ నిందను తుడిపించుకునే బాధ్యత కూడా తనదే. ఎందుకంటే నేను కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తాను తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వచ్చినట్టయితే ఆమెకు మరింత కూడా సింపతి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. చూద్దాం సార్. మొత్తానికైతే కేసు చాలా మలుపులు తిరుగుతుంది. సరే, కవిత గారు తిహార్ జైలు ప్రస్తుతానికైతే ఆవిడ కస్టడీలో ఉన్నారు, జైల్లో ఉన్నారు.
ఉన్నారు. సో అసలు 9th తర్వాత ఏం జరుగుతుంది? అందరి క్వశ్చన్ ఇప్పుడు అందరికీ దీని మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 9th తర్వాత మీరు అన్నట్లు నిజంగానే ఎవరికి బెయిల్ రాలేదు కాబట్టి కొంచెం కష్టమే బెయిల్ రావటం. బట్ స్టిల్ అసలు వాళ్ళు వీళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు, వీళ్ళు ఎలా విచారణ చేస్తారు, ఇవన్నీ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.